హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు టాపిక్ ఏంటంటే గూగుల్ ఒక మనిషి అయితే ఇమాజిన్ చేసుకోండి ఎట్లా ఉంటుందో. సో కొన్ని ఫన్నీ సర్చెస్ చూద్దాం, దానికి అలా ఎట్లా రిప్లై ఇస్తారో చూద్దాం. అరే బాబోయ్, అయినా అంత పేషెన్స్ ఉండాలి ఆయన దగ్గర అన్ని సర్చెస్కి ఆన్సర్ చేయాలంటే. డే అండ్ నైట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా గూగుల్లో, మరి అవన్నీ ఆన్సర్ చేయాలి కదా. ఫన్నీ డౌట్స్, టైం వేస్ట్ సర్చెస్ చాలా ఉంటాయి. చాలా చూసేద్దాం ఈ కామెడీ ఎపిసోడ్లో, ఇవన్నీ కవర్ చేద్దాం. సో ఫస్ట్ సెర్చ్ వచ్చేసి హౌ టు ఇంప్రెస్ క్రష్ అని కొట్టారు ఎవరు. సో దానికి మనవారు గూగుల్లో ఏమని రిప్లై ఇస్తారో చూద్దాం. అరే చదువు మీద ఫోకస్ చేయరా ఫస్ట్, లవ్ అంటే లాలీపాప్ కాదు అని రిప్లై ఇచ్చారు. బట్ అన్న నా ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి అంటే మళ్ళీ సెర్చ్ చేశాడు. అప్పుడు గూగుల్ ఏమన్నాడంటే, నీ సెర్చ్ రాంగ్, అయితే నువ్వు సెర్చ్ చేయాల్సింది ఏంటంటే హౌ టు బికమ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్ అని సెర్చ్ చేయి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది సెర్చ్ అన్నాడు. సో చాలా ఫన్నీగా ఉంది కదా. సెకండ్ సెర్చ్ వచ్చేసి వెయిట్ టైం సర్చెస్ ఉంటాయి, కొన్ని చాలా వెయిట్గా ఉంటాయి సర్చెస్. ఏంటంటే అర్ధరాత్రి 2 o'clockకి ఒకడు కొట్టాడు ఏంటంటే సెర్చ్, గూగుల్ పిజ్జా ఆర్డర్ చేయొచ్చు అప్పుడు అని కొట్టాడు. అప్పుడు గూగుల్ ఏమని ఇచ్చిందంటే రిప్లై, నిద్ర లేదారా నీకు, మిడ్ నైట్ క్రేవింగ్స్ అంటే స్టమక్కి సిగ్నల్ పంపించావా ఏంటి. అప్పుడు వీడు ఏమన్నాడంటే, నీ ఒపీనియన్ కాదు గూగుల్, జస్ట్ ఆర్డర్ అంతే అని కొట్టాడు. అప్పుడు గూగుల్ అని, ఓకే నేను టుమారో మార్నింగ్ కల్లా పంపిస్తాను, బట్ హౌ టు రెడ్యూస్ టమ్మీ ఇన్ 2 days అంటావు కదా గూగుల్ సెర్చ్లో, అప్పుడు చెప్తాను నీ పని అన్నాడు. సో నెక్స్ట్ ఏంటంటే మన తెలుగు పేరెంట్స్ గూగుల్ సెర్చ్ చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. సో మదర్స్ సెర్చ్ చేస్తున్నారు, ఎవరో ఒక అమ్మ, గూగుల్ మా అబ్బాయి ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడో ఎలా తెలుస్తుంది అని సెర్చ్ చేసింది. అప్పుడు గూగుల్ ఏమని రిప్లై ఇచ్చిందంటే, అమ్మ ఆ లెవెల్ స్పై టూల్స్ నా దగ్గర లేవమ్మా, FBIకే అడగాల్సిందే అన్నాడు గూగుల్. సో ఒక ఫాదర్ ఎట్లా సెర్చ్ చేస్తారో చూద్దాం. గూగుల్ పెన్షన్ ఎప్పుడు వచ్చేస్తుంది అని అడిగాడు. అప్పుడు గూగుల్ ఏమని రిప్లై ఇచ్చిందంటే, సార్ నేను ఆస్ట్రాలజర్ని కాదు, బ్యాంక్కి ఫోన్ చేయండి అని రిప్లై ఇచ్చింది. సో ఇంకో మదర్, ఇంకో అమ్మ ఎట్లా సెర్చ్ చేశారో చూద్దాం. నాకు వాట్సాప్లో వీడియో ఫార్వర్డ్ ఎలా చేయాలో చెప్పరా అని చెప్పేసి గూగుల్ని అడిగింది. సో గూగుల్ దీనికి ఆన్సర్ ఇచ్చిందంటే, ఈ క్వశ్చన్కి నేను 1 million సార్లు వింటాను అమ్మా డైలీ అని చెప్పేసి రిప్లై ఇచ్చింది. ఒకవేళ చిన్నపిల్లలు గూగుల్ సెర్చ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో హోంవర్క్ 5 to 6:30 అంట. చైల్డ్ గూగుల్ని అడిగాడు, హూ ఈజ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అడిగాడు. సో గూగుల్ జవహర్లాల్ నెహ్రూరా అన్నాడు. అప్పుడు మళ్ళీ చైల్డ్ ఏమన్నాడంటే, గూగుల్ ఆన్సర్ ప్రింట్ చేయండి డైరెక్ట్గా అన్నాడు. గూగుల్ ఏమన్నదంటే, ఇది ఎగ్జామ్ రా బాబు, నేనంత ప్రిపేర్ అయినా నీ పేపర్లో రాయలేదు. సో చైల్డ్ అడిగాడు, షార్ట్ కట్ టు రైట్ ఎస్ఏ ఆన్ ఇండిపెండెన్స్ డే అంట అని అడిగారు సెర్చ్ చేసి. గూగుల్ ఏమన్నదంటే, ఎస్ఏ అంటే ఎమోషన్ ఐటెం రా, షార్ట్ కట్ ఏంటి, కాపీ చేయరా వికీపీడియా నుంచి అని చెప్పేసి గూగుల్ రిప్లై ఇచ్చింది. సో ఒక ఇంజనీర్ గూగుల్ సెర్చ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇంజనీర్ గూగుల్ హౌ టు పాస్ ఎగ్జామ్ వితౌట్ స్టడీయింగ్ అని అడిగారు. సో ఇంజనీర్ కామన్ క్వశ్చన్ కదా ఇది. సో గూగుల్ ఏమని ఇచ్చిందంటే రిప్లై దీనికి, నీ హోప్స్ హై రా, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిరాకిల్ కాదు అని అన్నాడు. సో ఇంజనీర్ ఇంకో క్వశ్చన్ అడిగారు, గూగుల్ హౌ టు ఇంప్రెస్ ఇంటర్వ్యూయర్ అని అడిగారు. ఎందుకంటే ఇంజనీర్స్కి ఇవే కదా కామన్ క్వశ్చన్స్. సో దీనికి గూగుల్ ఏమని రిప్లై ఇచ్చిందంటే, ముందు రెజ్యూమ్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోరా ఫస్ట్ అని చెప్పింది. సో ఒక ఓల్డ్ పీపుల్ సెర్చ్ చేస్తే గూగుల్లో ఎలా ఉంటుందో చూసేద్దామా. సో ఒక తాత అడిగారు, హే గూగుల్ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం డౌన్లోడ్ చేయి అని చెప్పేసి డైరెక్ట్గా అడిగారు గూగుల్ని. అంటే అప్పుడు గూగుల్ ఏమన్నదంటే, ఓకే తాత, బట్ మీరు మైక్ దగ్గరికి రండి అని చెప్పేసి చెప్పింది. అప్పుడు తాత, చెప్పురా లౌడ్గా, నా ఇయర్స్కి వాల్యూమ్ పెంచాలి, వాయిస్ సచ్ కన్ఫ్యూజన్. తాత, ఏ గూగుల్ ఇలా చెయ్యాలి, 1 minute, ఫోన్ ఇప్పుడే లాక్ అయింది, మళ్ళీ ప్రాబ్లం, ఫోన్ లాక్ అయిందంట తాతది. సో గూగుల్ ఏమన్నా, తాత ఫోన్ లాక్ ఓపెన్ చేయండి ఫస్ట్, అప్పుడే మాట్లాడదామని చెప్పేసి గూగుల్ అంటుంది. సో ఇలా ఉంటాయి ఓల్డ్ పీపుల్ మధ్య గూగుల్ మధ్య కన్వర్జేషన్. సగం టెక్నికల్ ఇష్యూస్ వాటితోనే సరిపోతుంది. సో లవర్స్ గూగుల్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సో ఒక గర్ల్ అడిగింది, గూగుల్
ఈజ్ ఇట్ ట్రూ ఇఫ్ హీ సీజ్ మై స్టేటస్ బట్ డస్ నాట్ రిప్లై హీ హేట్స్ మీ అని క్వశ్చన్ మార్క్ అడిగింది. అప్పుడు గూగుల్ ఏమన్నా నాట్ ఆల్వేస్ అమ్మా, మేబీ సిగ్నల్ లేదు, ఆర్ హీ ఈజ్ వాచింగ్ క్రికెట్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారని చెప్పేసి గూగుల్ రిప్లై ఇచ్చింది. సో ఒక బాయ్ ఎట్లా అడుగుతారో చూద్దాం. గూగుల్ హౌ టు నో ఇఫ్ షీ లైక్స్ మీ బ్యాక్. అక్కడ గూగుల్ ఏమని రిప్లై ఇచ్చిందంటే, మీరు లైక్ చేస్తే రిప్లై చేస్తుంది, లేదంటే మ్యూట్ చేసి ముందుకు వెళ్తుంది అని చెప్పేసి రిప్లై ఇచ్చింది. సో ఇంకో గర్ల్ సెర్చ్ చేసింది ఏంటంటే, గూగుల్ సెండ్ మీ బెస్ట్ లవ్ కోట్స్ టు మెల్ట్ బాయ్ ఫ్రెండ్ అని సెర్చ్ చేసింది. అప్పుడు గూగుల్ మెల్టింగ్ కాదు, మీ బాయ్ ఫ్రెండ్ బడ్జెట్కి మ్యాచ్ అయ్యే గిఫ్ట్ కొనండి అని చెప్పేసి గూగుల్లో రిప్లై ఇచ్చింది. సో ఇలా ఉంటాయి ఫన్నీగా. సో ఫన్నీ కన్వర్జేషన్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. సో చూశారు కదా. సో గూగుల్ కన్వర్జేషన్స్ రకరకాల పీపుల్తో, తెలుగు పర్సన్స్ ఎలా ఉంటాయో చూశారు కదా. మీరు గూగుల్ టార్చర్ చేస్తున్నారా? అయితే లైక్ చేయండి, కమెంట్లో మీ ఫన్నీ సక్సెస్ చెప్పండి నాకు, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మెయిన్ గూగుల్ని వాడుకోవడం ఒకటే కాదు, మన వీడియో కూడా వాడండి. థ్యాంక్ యూ.